హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళా వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేనిక్కడ పుదీనా పప్పు ఎలా తయారు చేశాననేది చూపిస్తానండి. పప్పునైతే మనం చాలా రకాల కాంబినేషన్‌లో చేసుకుంటాం గదా! ఎన్ని రకాలు చేసుకున్నా చాలా బావుంటుంది పప్పు. అందులో పుదీనా పప్పు ఒక కాంబినేషన్ అండి. చాలా బావుంటుంది. పుదీనా పప్పు కోసం నేనిక్కడ ఎర్రపప్పు తీసుకున్నాను. ఎర్రపప్పు అంటే మైసూర్ పప్పు అంటారు గదా! అది. ఇంకా తర్వాత పుదీనా, టమాటాలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. కరివేపాకు కూడా పోపు కోసం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇవన్నీ చాప్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పులోకి ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. పుదీనా, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇవన్నీ ముందే ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ఇక్కడ నేను కుక్కర్‌లో చేస్తున్నానండి. అందుకే ఒకటేసారి అన్నీ యాడ్ చేస్తున్నాను. మీరు కుక్కర్ కాకుండా స్టవ్ మీద మామూలు గిన్నెలో చేసేదుంటే మాత్రం ఇంక కొంచెం పప్పు ఉడికిన తర్వాత ఒక్కొక్కటిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉడికే దాన్ని బట్టి టైం బట్టి లేదంటే అన్నీ ఒక్కసారి పెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎర్రపప్పు అయితే తొందరగా ఉడికిపోతుంది. ఇంకా కందిపప్పుకైతే 2 విజిల్స్ అవసరం ఉంటుందండి. ఎర్రపప్పుకైతే ఒకటే విజిల్ అవసరం ఉంటుంది. ఇంక అందులోకి కొద్దిగా పసుపు, నెయ్యి, కొంచెం కారం కూడా వేసి విజిల్ పెట్టేసాను. ఒక విజిల్ అయిపోయిన తర్వాత దింపేసానండి. పప్పయితే ఉడికిపోయింది. ఉడికిపోయిన పప్పులోకి కొంచెం ఉప్పేసి, కొంచెం గంటెతోనైతే మెదిపేసాను. తర్వాత మనకు పప్పు గట్టిగా కావాలంటే కొద్దిగా ఇలా ఉంచేసుకోండి. కొంచెం లూజ్‌గా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ కలిపేసుకోండి. ఇక్కడ నేను కొంచెం కారం తక్కువగా వేసాను. అందుకే అలా కొంచెం కనబడుతుంది. కొంచెం కారం మీకు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. ఇంకా పోపైతే వేస్తున్నానండి. పప్పు మీకు ఏ రకం పప్పైనా వండుకోవచ్చండి. కందిపప్పు గాని, పెసరపప్పు గాని కూడా వాడుకోవచ్చు ఇందులోకి. ఇంకా మీరు నా ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ లైక్ చేయండి అబ్బా! వీడియో చివరి వరకు చూసి. ఇంకా పోపేసానండి. పోపైతే అందరికి తెలిసిందే గదా! నూనె పెట్టి నూనె వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేనిక్కడ వెల్లుల్లి వాడట్లేదు ఈరోజు నాకు ఫాస్టింగ్ అనేసి మాకు ఇంట్లో. ఫాస్టింగ్ ఉన్నప్పుడు వెల్లుల్లి, ఉల్లి వాడం కదా! అందువల్ల వేయలేదండి. మీరు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు పోపుని తీసుకెళ్ళి పప్పులో కలిపేసాను. అంతే అండి. పుదీనా పప్పయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. పుదీనా కూడా ఒంటికి చాలా మంచిది కదా! మనం ఎక్కువగా పుదీనా అన్నిట్లలో వాడం. ఇలా కాంబినేషన్‌లలో వాడితే పిల్లలు గూడా తింటారండి. నచ్చుతుంది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మా ఇంట్లో పప్పంటే అందరికి ఇష్టమండి ఈ పప్పు. అయినా పప్పంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సరే గాని ఈ వీడియో నచ్చింది గదా! ఇంకెందుకు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.